సో హరీష్ గారు, మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే రైతులు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందనేది దాని మీద మీరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ నిజంగానే ఇక్కడ ప్రజలకి ఏంటంటే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ అనే విషయం కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలు బోనస్ అనేది కూడా ఇలాంటివి ఏమి కూడా ఇంతవరకు జరగలేదు. సో ఏంటి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రైసు కొనుగోలు విషయంలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. సో ఏంటి అసలు ఏం చెప్పాలనుకున్నారు? నేను సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది, అన్నెసరీ ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ ఈ సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రెండు అంశాలు లేవనెత్తలేదు. 500 రూపాయల బోనస్ ఏదైతే వరికి క్వింటాల్కి ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ సన్నవడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం, అదేదో ముందు చెప్తే రైతులు ముందే ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు సన్నవడ్లకు దొడ్ల వడ్లకు రెండు వీటికి ఇస్తామని గతంలో చెప్పి ఇప్పుడు కేవలం సన్నవడ్ల రేటు మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి దానికి కాంపెన్సేషన్ ఇస్తామని, అంటే వీళ్ళ ట్రెజరీలో డబ్బులు లేవు, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అనేది అందరికీ అర్థమైంది. చాలా యాక్చువల్లీ ఈ 500 రూపాయల బోనస్ ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది గతంలో ఇంప్లిమెంట్ చేసిందో అక్కడి నుంచి తీసుకొచ్చిన ఐడియా ఇది. నాకైతే వీళ్ళ మీద ఏమాత్రం నమ్మకం లేదు. కనీసం వరి కొనుగోలు కేంద్రాల్లో బేసిక్ మినిమం ఏర్పాట్లు చేయలేని ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. కేవలం కలబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేయడం. అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం ఇంకో రైతు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణ సమీకరణ చేస్తూ అంటారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే ఏ బ్యాంక్ అయినా మీకు రుణం ఇస్తుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఆల్రెడీ నియర్ అబౌట్ దగ్గరికి వస్తుంది, ఆ లిమిట్స్ క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసి వీళ్ళకు కొత్తగా రుణం పుట్టడం, ఆ రుణం ద్వారా రుణమాఫీ చేస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు. దాదాపు 40,000 కోట్ల రూపాయల డబ్బులు కావాలి ఇప్పుడు రుణమాఫీ కోసం. ఆ పరిస్థితి లేనే లేదు వీళ్ళ దగ్గర. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము రైతులకు మాట ఇచ్చాం, తప్పనిసరి చేసి తీరుతామని చెప్పేసి చాలా బాహాటంగానే ఆయన చెప్పడం జరుగుతుంది. మీరేమో సాధ్యం కాదంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారు కూడా మన ప్రెస్ మీట్లో అదే చెప్పారు, రుణమాఫీ సాధ్యం కాదు, 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యం కాదు. సో ఎలా చేస్తారని దాని మీద అంటే ఏంటి మరి? ఆయనేమో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ విషయంలో. దీని మీద ఏం మాట్లాడతారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు, ఎందుకంటే వారు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాననే చేయలేకపోయారు. విడతల వారీగా చేశారు, విడతల వారీగా కూడా అసంపూర్తిగానే ఉండిపోయింది, అది పూర్తిగా చేయలేకపోయారు ఆయన. 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందంటే నమ్మడం ఎలా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. రైతు బంధు 5,000 రూపాయలు వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 నెలలు పట్టిందా? అంటే నెలకు 1,000 రూపాయల చొప్పున, అంటే 5 నెలలు పట్టింది ఈ ప్రభుత్వానికి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి అంటే మీరు ఏంటంటే వీళ్ళ ఆర్థిక స్థితిగతి అట్లనే ఉండదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి వీళ్ళు 200 నెలలు పడుతుంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో, అంటే 17 సంవత్సరాలు పడుతుంది. అది వారికి కూడా తెలుసు. అది కాని పని, అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దొడ్డిదారిన అడ్డిమారి గుడి దెబ్బలో వీళ్ళు అధికారంలోకి వచ్చారనే విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి తప్పకుండా ప్రజలు, ఆయన ముఖ్యమంత్రి గారే గతంలో డిసెంబర్ 9 నాటికి సోనియమ్మ గారి బర్త్డే అప్పటికి రుణమాఫీ చేస్తా అన్నాడు. అది దాటిపోయింది. 100 రోజుల పరిపాలన చేస్తా అన్నాడు. అది ఇప్పుడు కొత్తగా 15 ఆగస్టు నాటికి ఎక్కడ పోతే అక్కడ ప్రమాణాలు చేశారు. అటు మహబూబ్నగర్ పోతే అక్కడ దేవుడి మీద, ఇక్కడ యాదాద్రి వస్తే లక్ష్మీనరసింహుడి మీద, అక్కడ కరీంనగర్ వస్తే కొండగట్టు అంజన్న మీద, ఎక్కడ పోతే అక్కడ ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ప్రమాణాలు నిలబెట్టుకునే పరిస్థితి ఆయన లేదు. ఈ 15 ఆగస్టు నాటికి ఈ ప్రభుత్వం ఆ హామీ నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు, ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు రైస్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి సార్ అసలు ఏంటి ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమాచారం? అంటే రైతుల విషయంలో ఇది ఏమైనా అన్యాయం జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారా? పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే పెద్ద ఎత్తున వడ్ల కటింగ్ నడుస్తుంది. ఇంకోవైపు రైతుల్ని ఒక కార్నర్కి నెట్టివేయడం, అంటే మీరు లాస్ట్ మినిట్లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మీరు వెంటనే అమ్మలేరు కాబట్టి ప్రైవేటు ప్లేయర్స్కి, ప్రైవేట్ దళారులకి అమ్మేసుకోండి, తెగ నమ్ముకోండి, ఎంత 1800 1900 ఎంతో ఆ రేటు కట్టేసామండి అని చెప్పి వాళ్ళతో కుమ్మక్కు రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఒకవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు ఈదురుగాలు, దీంతో పంట నష్టం జరిగింది. సరే, ఏదో పంట చేతికి వచ్చిన రైతు ఎవడైనా ఉండి కల్లాలకి లేకపోతే వరి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అక్కడ రక్షణ లేదు, అక్కడ తడిసిపోతుంది, అది వరి తడుస్తుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉందని మళ్ళీ రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ వ్యవసాయ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. అసలు రైతుల్ని పూర్తిగా నట్టేయడం ఉంచారు. యాసంగిలో తక్కువ ధాన్యం వచ్చే టైంలోనే మీరు
సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు. అదే వానాకాలంలో మీరు చేస్తారంటే నమ్మడం అసలు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైజు 2203 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రతి క్వింటాలు వరికి ధాన్యానికి. మీరు దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో మీరున్నారు. ఈ విషయం తేటతెల్లమైంది వాళ్ళు. సో 6 గ్యారెంటీల మీద రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఎమ్మెల్యే మీరేం చెప్తారు? 6 గ్యారెంటీల్లో కేవలం 1 గ్యారెంటీ మాత్రమే అమలు చేసింది, అది కూడా మహిళలకు ఉచిత ప్రయాణం. దాంతో ఇవాళ ఆర్టీసీ పూర్తిగా దివాలా తీసింది. నెలకు 300 కోట్ల రూపాయల బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. అసలు 6 గ్యారెంటీల్లో ఇంకా మిగతా గ్యారెంటీలు 500 రూపాయల బోనస్, వరి బోనస్ ఇవ్వలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ దాటవేశారు. మహిళలకి ప్రతి నెల 1వ తారీఖు ప్రతి మహిళా అకౌంట్లో 2500 రూపాయలు వేస్తానన్నాడు, అది కుదరలేదు. గ్యాస్ సిలిండర్ ఏదైతే 500 రూపాయలు అన్నాడో అది 33% మందికి మాత్రమే అమలవుతుంది. ఇంకా 60 పవర్ ఉచితంగా 200 యూనిట్లు అని చెప్పి జీరో బిల్లింగ్ మొన్న స్టార్ట్ చేశారు. దాని పర్యవసానం కూడా ఇంకా ప్రజలకు ఇంకా అర్థం కాలేదు. 1 యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా 201 యూనిట్లకు బిల్లింగ్ నడుస్తుంది, బిల్లు కట్టాల్సిందే. మేము ఈ ప్రజలు ఏమనుకున్నారు, 1 యూనిట్ ఎక్కువ వస్తే 200 యూనిట్లకి ప్రభుత్వం మాఫీ మినహాయించి 1 యూనిట్ కట్టాలనుకున్నారు. ఇవాళ ఏం చేస్తున్నాడు, మళ్ళీ దానికి క్వేరీ పెడుతున్నాడు. కాలికేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలికేయడం. కాబట్టి దానికన్నా ముందు నాణ్యమైన కరెంట్ సప్లై చేయడం ప్రభుత్వ విధి. అది దాంట్లో ఫెయిల్ అయ్యాడు. రోజు వాట్ల కటింగ్, రోజు కరెంట్ కటింగ్. ఇవాళ చూడండి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో దాని మీద ప్రజల ఆగ్రహంగా ఉన్న విషయం తేటతెల్లమవుతుంది. సో ఈరోజు కొత్తగా మనం చూసాం పేపర్లో ఈ భూముల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ఈ ప్రపోజల్ ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వనరులు లేక ఇబ్బంది పడుతుంది, ఆర్థిక పరిస్థితి దిగజారింది. కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ తిరగబడతారు, మీరు చూడండి. ఓకే, సో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఏ సర్వే చూసినా కూడా బీజేపీకి 7 నుంచి 9 వరకు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో కొన్ని ప్రాంతాలు, కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రం కొంచెం డైలమాగా ఉంది. ముందుగా మహబూబ్ నగర్ ఒకటి, కొన్ని ఉన్నాయి. ఏంటి సార్ మీరేమనుకుంటున్నారు? 10కి పైగా గెలుస్తాం. 10 అయితే ఖచ్చితంగా గెలుస్తాం. 10 కన్నా ఇంకొక 1-2 పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తం తెలంగాణలో మోదీజీ వేవ్ గాడుపులాగా ఉంది. అండర్ కరెంట్ వెరీ స్ట్రాంగ్. డెఫినెట్లీ మీరు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ వరకు ఆ గాలి కనిపించింది, ప్రస్ఫుటంగా కనిపించింది. ఫస్ట్ టైం ఓటర్సు సొంత ఖర్చులతో ట్రైన్లో ఉదయం పూట వచ్చి ఓటేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి కూడా చూసాం. మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. కానీ సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజిగిరి లాంటి పెద్ద కాన్స్టిట్యున్సీల్లో పర్సంటేజ్ ఎందుకు తక్కువ వచ్చింది? ఆంధ్ర ఓటర్స్ అందరూ అక్కడికి వెళ్ళడంతో ఏపీకి వెళ్ళారు. దాంతో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. బట్ గతంలో కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అరౌండ్ 50% ఇన్ మల్కాజిగిరి అండ్ సికింద్రాబాద్. సో మొత్తానికి అయితే 10 నుంచి 10 గ్యారెంటీ అంటారా? 10 పైన. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు.